మనం కమ్మనైన గోంగూర పచ్చడి చేసుకుందాము. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే దోరగా ఫ్రై చేసుకోండి. తర్వాత వాటిని కొంచెం మిక్సీ జార్లో వేసుకొని చల్లార్చుకోవాలి. తర్వాత అదే కడాయిలోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఒక 4 టమాటాలని కట్ చేసుకొని వేసుకోండి. అలానే 2 కట్టల గోంగూరని కూడా వాష్ చేసుకొని వేసుకోండి. తర్వాత ఇందులోనే ఒక 6-7 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. అవి కొంచెం మగ్గేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉడికించుకోవాలి. తర్వాత ఇది పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీల్ని ఈ విధంగా పొడి చేసుకోండి. తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి, టమాటాని మిక్సీ జార్లో వేసుకొని ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లా చేసుకోండి. తర్వాత ఒక 2 ఉల్లిపాయల్ని వేసుకొని కచ్చాపిచ్చాగా బ్లెండ్ చేసుకోండి. తర్వాత అదే కడాయిలోని తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, 2 వెల్లుల్లి రెబ్బల్ని అలానే 2 పచ్చిమిర్చిని వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే మనం గ్రైండ్ చేసుకున్న గోంగూర పచ్చడిని కూడా వేసేసి 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకో 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని ఉడికించుకోవాలి. అంతే, చాలా సింపుల్గా రెడీ అవుతుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది నోటికి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.